నమస్తే వాయిస్ ఆఫ్ అనిత ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. అనుభవంలో అందరికీ తెలిసిందే. భారతీయ మహిళలకు వచ్చే క్యాన్సర్లలో మిగతా అన్నింటికంటే ఎక్కువగా కనిపించే వాటిలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ఇటీవల చాలా ఎక్కువ మంది స్త్రీలు దీనికి గురవుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ను ముందే గుర్తిస్తే ఎదకోత అదే బ్రెస్ట్ తొలగింపు వరకు వెళ్ళనక్కర్లేదు. అదెలాగో తెలుసుకుందాం. అంతర్జాతీయంగా చాలా దేశాలు ప్రతి అక్టోబర్ నెలని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా జరుపుకుంటున్నాయి. ఇప్పటికీ 31 ఏళ్ల క్రితం 1985 అక్టోబర్లో ఈ ఉద్యమం మొదలైంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ రొమ్ము క్యాన్సర్ నిరోధక ఔషధాల తయారీలో పేరున్న ఒక ఔషధ సంస్థ ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ చైతన్యోద్యమం ప్రారంభమైంది. రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడ్డ వాళ్లతో 1991లో న్యూయార్క్లో ఒక సంస్థ పరుగు పందెం నిర్వహించింది. అందులో పాల్గొన్న వాళ్లందరికీ పింక్ రిబ్బన్లు పంచింది. అలా మొదలైన పింక్ రిబ్బన్ల అలవాటు 1993 నుంచి పూర్తిగా స్థిరపడి రొమ్ము క్యాన్సర్ చైతన్యానికి పర్యాయ పదంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో అత్యధికంగా వచ్చేది రొమ్ము క్యాన్సరే. ఒకప్పుడు దాదాపు 50 ఏళ్లు పైబడిన వారికే రొమ్ము క్యాన్సర్ వచ్చేది. అయితే ఇటీవల చిన్న వయసు మహిళల్లోనూ ఇది కనిపిస్తుండడం విషాదం. ఇక భారతీయ మహిళల్లో మరో అంశము కాస్త ఆందోళన కలిగిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశ మహిళల్లో ఇది ఒక దశాబ్దం ముందే కనిపిస్తోంది. అంటే పాశ్చాత్య దేశాల్లో 40 ఏళ్లు దాటిన వారిలో కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్ మన దేశ మహిళల్లో ఇటీవల 30 ఏళ్లలోనే కనిపిస్తోంది. 2015లో 1,50,000 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. దేశంలో సుమారు 76,000 మంది స్త్రీలు ఈ వ్యాధితో మరణించారు. కానీ కారు చీకటిలో కాంతి రేఖలో ఒక ఆశాజనకమైన విషయం కూడా ఉంది. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించగలిగితే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. దీనిపై అవగాహన పెంచుకుని ముందుగానే తెలుసుకుంటే దాదాపు సమమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా మరెన్నో ఏళ్లు ఆర్థిక భారాలు లేకుండా మానసికంగా కలిగే బాధలకు దూరంగా ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు. రొమ్ము క్యాన్సరు మన దేశంలో ఒక పెద్ద మహమ్మారి. సుమారు 1,50,000 కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు ప్రతి సంవత్సరం మన దేశంలో నమోదవుతున్నాయి. రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే అవగాహన లేకపోవటం వల్ల జాతీయ స్థాయిలో ఆర్గనైజ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం లేకపోవటం వల్ల 60% కంటే ఎక్కువ సంఖ్యలో మహిళలు అడ్వాన్స్ స్టేజ్లో అంటే క్యాన్సర్ ముదిరిపోయినప్పుడు డిటెక్ట్ అవ్వబడుతున్నాయి. అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే మనం చేయగలిగేది చాలా తక్కువ. అందుకే ప్రతి 10 నిమిషాలకి ఎవరో ఒకరు మన దేశంలో రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ని ఫైట్ చేయాలంటే 2 పద్ధతులు. ఒకటి, ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన ఉండి ఏమైనా చిన్న మార్పు ఉన్నట్టయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించడం. రెండవది, ప్రతి మహిళ 40 సంవత్సరాల నుంచి తప్పకుండా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవడం. ఈ 2 పద్ధతుల ద్వారా రొమ్ము క్యాన్సర్ని చాలా తొలి దశలో గుర్తించే అవకాశం ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ని చాలా తొలి దశలో కనుక గుర్తించినట్లయితే రొమ్ముని తొలగించాల్సిన అవసరం లేకుండా, కష్టమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా రొమ్ము క్యాన్సర్ని తప్పకుండా జయించవచ్చు. రొమ్ములో నొప్పితో కూడని గడ్డ కొత్తగా గమనించినా, రొమ్ములో చెనుమున లోపలికి వెళ్ళినా, చెనుమున నుండి ఏమైనా రక్తం వచ్చినా, చెనుమున చుట్టూ ఏమైనా ర్యాష్ ఏర్పడినా, రొమ్ములో ఏమైనా సొట్టలు ఏర్పడినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని సంప్రదించాలి. రొమ్ము క్యాన్సరు మన దేశంలో ముఖ్యంగా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే 40 నుంచి 50 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలకి పీక్ ఇన్సిడెన్స్ మన దేశంలో. పాశ్చాత్య దేశాల్లో 50 సంవత్సరాల తర్వాత ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ నమోదు అవ్వగా మన దేశంలో 40 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి ఎక్కువగా నమోదవుతుంది. అందుకని ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన పెంచుకుని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పెషలిస్ట్ని మమకారం రంగేమిటి అంటే చాలా మంది పింక్ అనే అంటారు. అమ్మ, చెల్లి, భార్య, కూతురు అందరూ పంచేది మమకారమే.
మరి వాళ్ళను జాగ్రత్తగా చూసుకునే నాన్న, అన్న, భర్త, కొడుకు ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఎదకోతే బ్రెస్ట్ క్యాన్సర్ను వెంటనే కనుగొంటే దాని తొలగింపు వరకు రాదు. మగవాళ్లకు విన్నపం, మీ వాళ్ళ గురించి కేర్ తీసుకోండి. ఇప్పుడైనా బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్కు తీసుకెళ్ళండి. అంతగా అభివృద్ధి చెందిన దేశాల్లో 1.6% కంటే ఎక్కువ మరణాలు బ్రెస్ట్ క్యాన్సర్ వల్లే జరుగుతున్నాయి. ఇటీవలి అంచనాల ప్రకారం మన దేశంలో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారంటే దీని తీవ్రత ఎంతో అర్థమవుతుంది. రొమ్ము క్యాన్సర్ రిస్క్ పల్లెల్లో కంటే పట్టణాల్లో ఎక్కువగా ఉంది. గ్రామాల్లో ప్రతి 60 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతుంటే నగరాల్లో ప్రతి 22 మందిలో ఒకరు దీనికి గురవుతున్నారు. అక్టోబర్ నెలని ప్రపంచంలో రొమ్ము క్యాన్సర్ నెలకు సంబంధించినంత వరకు దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థలో గుర్తించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఏదో ఒక నెలలో మనం అనుకుని అదే నెలలో మొత్తం అందరూ వాళ్ళ ఎనర్జీస్ని కాన్సన్ట్రేట్ చేసి ప్రతి స్త్రీకి ఎడ్యుకేట్ చేసి కనీసం ఏడాదిలో ఒక నెలలో ఒక్కరోజు మీరు రొమ్ముని స్వయంగా పరీక్ష చేసుకుని ఏమైనా అనుమానం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుని చికిత్స చేయించుకోవడం ద్వారా ఈ రొమ్ము క్యాన్సర్ మీద కొంతవరకు విజయం సాధించగలమనే ఉద్దేశంతో ఈ అక్టోబర్ 4ని ఎంచుకోవడం జరిగింది. ప్రపంచం అంతా రొమ్ము క్యాన్సర్ మీద ఎంత ఎక్కువ ఎందుకు ధ్యాస పెడుతుంది అంటే ప్రతి 8 మంది స్త్రీలలో ఒక స్త్రీ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంటే చాలా సిగ్నిఫికెంట్ ప్రాబ్లం ఇది. రెండోది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ మూలంగా మనం క్యూర్ చేసే అవకాశం ఉన్న క్యాన్సర్ ఇది. అంటే లేట్ స్టేజ్లో వస్తే మనకి ఇది క్యూర్ అవ్వదు, ఎర్లీ స్టేజ్లో వస్తే క్యూర్ అవుతుంది. కాబట్టి ఎర్లీ స్టేజ్లో రావడం కోసం అని చెప్పని స్వపరీక్ష చేసుకోవడం, అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం, అవసరమైతే మ్యామోగ్రామ్ చేయించుకోవడం లాంటివి చేయడం ద్వారా ఎర్లీ స్టేజ్లో కనుక్కోవచ్చు. ఎర్లీ స్టేజ్లో ఉంటే కీమోథెరపీ, రేడియోథెరపీ అవసరం లేకుండా కూడా చిన్న సింపుల్ సర్జరీ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ కొద్దిగా అడ్వాన్స్ అయినా సరే కూడా మంచి ట్రీట్మెంట్ ఉండడం మూలంగా అవుట్కమ్స్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేనటువంటి క్యాన్సర్ ఇది. స్టేజ్ 4లో ఉంటే పెద్దగా ఏమీ చేయలేమేమో, కానీ స్టేజ్ 1, 2, ఎర్లీ స్టేజ్ 3 దాకా కూడా దీంట్లో మనం క్యూర్ని ఆఫర్ చేసేవలసిన అవకాశం ఉంది క్యాన్సర్. మహిళల్లో రొమ్ము క్యాన్సర్లు పెరగడానికి ఆధునిక జీవనశైలి దోహదం చేస్తోంది. ఈ అంశంతో పాటు మరెన్నో విషయాలు దీనికి కారణమవుతున్నాయి. అవేమిటో చూద్దాం. సాధారణంగా పైబడుతున్న వయసు బ్రెస్ట్ క్యాన్సర్కు ఒక ప్రధానమైన ముప్పు. అయితే ఇది అందరిలోనూ ఉండే నివారించలేని రిస్క్ ఫ్యాక్టర్. ఆధునిక జీవనశైలిలో వచ్చే మార్పులతో కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది. అలాంటి ఆహారం స్థూలకాయం రావడానికి దోహదం చేస్తుంది. దానివల్ల ఇతర అనర్థాలతో పాటు రొమ్ము క్యాన్సర్కు అవకాశాలు ఎక్కువ. తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం వల్ల ఈ ప్రమాదం కలిగే అవకాశం ఉంది. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం 6 నెలలు లేదా ఏడాది పాటైనా రొమ్ము పాలు పట్టాలి. ఇక మహిళలో వచ్చే హార్మోన్ మార్పులు కూడా రొమ్ము క్యాన్సర్కు ఒక కారణం కావచ్చు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, కొంతవరకు జన్యుపరమైన అంశాలు రొమ్ము క్యాన్సర్కు కారణమవుతున్నాయి. ఆశ్చర్యపోయే జనాలందరూ ఉంటుంటారు, పాలు ఇవ్వడం ద్వారా మాత్రమే ఎందుకు తగ్గుతుంది, ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ కదా అని చెప్పని చాలామంది స్త్రీలకు అనుమానం ఉండొచ్చు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే స్త్రీ పుడుతుందో వాళ్ళకి లాక్టేటింగ్ డక్ట్స్ అంటారండి. 100% రొమ్ము క్యాన్సర్ డక్ట్స్ నుంచి వస్తాయి, డక్టల్ కార్సినోమాస్ అంటారు. అది ప్రైమరీ స్ట్రీక్స్ అంటే ఒక చిన్న కాడలా ఉంటాయి. ఒక్కసారి ఎప్పుడైతే మెన్సెస్ వస్తుందో సెకండరీ స్ట్రీకింగ్ అన్నది జరుగుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే తల్లి పాలివ్వడం మొదలు పెడుతుందో దాంట్లో లోబ్యూల్స్ వస్తాయి. ఆ టెరిషరీ స్ట్రక్చర్ ఆఫ్ ది డక్ట్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుందండి. కాబట్టి అందులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఈ సెకండరీ స్ట్రక్చర్ నుంచి వచ్చే అవకాశాలతో పోలిస్తే తక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం మొదలు పెడుతుందో అప్పుడు ఈ టెరిషరీ లోబ్యూల్స్ అనేది యాక్టివ్గా పనిచేయడం మూలంగా మనకి ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు పిల్లలకి పాలు ఇవ్వండి అని చెప్పని డాక్టర్లు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది కూడా మోడిఫైయబుల్, అంటే మన చేతుల్లో ఉన్నది పాలు ఇవ్వడం అన్నది కూడా అన్నది. సో ఇలాంటి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటి నుంచి మనం కాపాడుకుంటూ నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి విజిలెంట్గా ఉండగలం మనం. అంటే వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం. ఇప్పుడు తల్లికి కానీ పిన్నికి కానీ లేకపోతే అక్కకి కానీ చెల్లికి కానీ క్యాన్సర్ వస్తే, వాళ్ళకి 40 సంవత్సరాల లోపుగా క్యాన్సర్ వస్తే మీకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది అంటే భయపడాల్సిన పని లేదండి. ఇందులో ఏం చేస్తాం మనం, ఫస్ట్ యంగ్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి కానీ ఇద్దరు కానీ వస్తే వాళ్ళల్లో ఒక జన్యు పరీక్ష చేస్తాం, BRCA2.
అది 2 ml బ్లడ్తో అయిపోతుంది. ఆ జన్యు పరీక్ష కనుక వాళ్ళల్లో పాజిటివ్ అంటే వాళ్ళకి వచ్చింది జన్యుపరమైన రొమ్ము క్యాన్సరు. అదే జన్యువు మీలో ఉందో లేదో పరీక్ష చేసుకుంటాం. మీలో లేకపోతే మీకు రిస్క్ లేదు, మీలో ఉంది అంటే మీకు రిస్క్ ఉంటుంది. మరి రిస్క్ ఉన్నప్పుడు ఏం చేయాలి? 2 రకాల పద్ధతులు ఉంటాయి మళ్ళీ దానికి. మొట్టమొదటిది విజిలెంట్గా ఉంటూ ఏడాదికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకుంటూ ఎప్పుడైతే క్యాన్సర్ కనుక కనిపించిందో ఇమ్మీడియట్గా సర్జరీ చేసుకోవడం. రెండోది ప్రొఫైలాక్టిక్ సర్జరీ, చాలా అగ్రెసివ్ అప్రోచ్. ప్రపంచంలో అందరూ ఒప్పుకోలేదు, కానీ కొంతమంది సెలబ్రిటీస్, యాంజెలినా జోలీ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లికి రొమ్ము క్యాన్సర్ ఉంది, ఈవిడికి కూడా అదే జన్యు ఉంది కాబట్టి ఖచ్చితంగా 60 సంవత్సరాల లోపు ఏదో ఒక రోజు క్యాన్సర్ వస్తుంది తెలుసు కాబట్టి ముందుగానే రొమ్ము తీయించేసుకుని ఆర్టిఫిషియల్ రొమ్ము పెట్టించుకున్నారు. ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ అంటారు. ఇది చాలా అగ్రెసివ్ అప్రోచ్. ఏది రైటు ఏది తప్పు అని చెప్పని పక్కన పెడితే ఆ వివాదాన్ని రెండిట్లో మనం ఏదో ఒకదాన్ని అలవాటు చేసుకోవచ్చు. రొమ్ము క్యాన్సర్ను చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. ఉదాహరణకు, తమలో అంతకుముందు కనిపించని గడ్డలు చేతికి స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కోసారి అవి నొప్పిగా లేనప్పుడు మహిళలు వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అవి హానికరం కాని గడ్డలా లేక హానికరమైనవా అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశితంగా ఉండాలి. మరికొన్ని లక్షణాలు రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందటం, రొమ్ము ఆకృతిలో మార్పులు, బాగా ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్ రావటం, రొమ్ములో సొట్టలు పడినట్టుగా ఉండటం, రొమ్ము పరిమాణంలో మార్పులు వచ్చినట్టుగా అనిపించటం, వాటిలో ఏదైనా తేడాను గమనించటం. ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెలసరి సమయంలో మహిళల్లో రొమ్ములు గట్టిపడి తర్వాత మళ్లీ మామూలు స్థితికి వస్తాయి. అంచేత ప్రతి నెల వచ్చే మార్పుల గురించి అంతగా ఆందోళన చెందనవసరం లేదు. కానీ గట్టిపడి ఉండటం కొనసాగితే మాత్రం ఆ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇక రొమ్ములో నిప్పులకు సంబంధించి దద్దుర్లు లేదా వ్రణాలు రావటం, రొమ్ము నిప్పులు లోపలికి ముడుచుకుపోయినట్టుగా ఉండటం, రక్తం వంటి స్రావాలు రావటం, చివరి దశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దాని స్పర్శ తెలవడం, భుజం వాపు కనిపించడం జరుగుతాయి. సాధారణం కంటే ఎక్కువ రిస్క్ ఉన్నవారు తరచూ పరీక్షలు చేయించుకోవాలి. జాతీయ హెల్త్ సర్వే బ్రెస్ట్ స్క్రీనింగ్ కార్యక్రమం సిఫార్సుల మేరకు రిస్క్ ఫ్యాక్టర్లు లేని మహిళలైతే 50 నుంచి 70 ఏళ్ల మధ్యలో ప్రతి 3 ఏళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబ చరిత్రలో రొమ్ము క్యాన్సర్ వచ్చిన దగ్గరి బంధువులు అంటే అమ్మ, చెల్లెళ్ళు, కూతుళ్లు ఉంటే రిస్క్ 2 నుంచి 3 రెట్లు పెరుగుతుంది. ఇక మహిళల్లో జన్యువులైన BRCA1, BRCA2 అనే రెండింటిలో తేడాలు ఉంటే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన మహిళల్లోని 5% మందిలో ఈ 2 జన్యువుల్లో మ్యూటేషన్స్ చోటు చేసుకున్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి. రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందో మనకి తెలియదు, కానీ ఏ కారణం చేతైనా ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో పెరిగి దీర్ఘకాలం రొమ్ము మీద ప్రభావం ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి రొమ్ము క్యాన్సర్ ఒక రొమ్ములో కనుక వచ్చినట్లయితే మహిళగా ఉండటం, ఇంతకుముందు రొమ్ము క్యాన్సర్ కనుక వచ్చినట్లయితే ఇంకొక రొమ్ములో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ చేంజెస్, లేటుగా పెళ్ళిళ్ళు అవటం, పిల్లలు లేకపోవటం, మొదటి బిడ్డ 30 సంవత్సరాల తర్వాత పుట్టడం, తల్లిపాలు ఇవ్వకపోవటం, ఈ కారణాల వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం 5% మందికి జన్యుపరంగా అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జన్యుపరంగా ఎవరికి వస్తుందంటే దగ్గర కుటుంబ సంబంధీకుల్లో 2 కంటే ఎక్కువ మందికి 40 సంవత్సరాల లోపు రొమ్ము క్యాన్సర్ నమోదైనా, లేకపోతే రొమ్ము క్యాన్సరు అండాశయ క్యాన్సర్ దగ్గర కుటుంబ సంబంధీకుల్లో నమోదైనా, లేకపోతే మగవారిలో దగ్గర కుటుంబ సంబంధీకుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చినా జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సర్వసాధారణంగా జన్యుపరంగా వచ్చే అవకాశం చాలా తక్కువ, కేవలం 5% మందికే జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ ఎలా చేసుకోవాలంటే మొదట స్పర్శ ద్వారా ఏమైనా తేడాలు తెలుసుకోవాలి. అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా అన్నమాట. 20 ఏళ్లు నిండిన ప్రతి యువతి నెలకోసారి BSI అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఇది వ్యాధి ముదరక ముందే చికిత్స చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది. మ్యామోగ్రఫీ అనే స్కాన్ ద్వారా నిర్ధారణ. ఇందులో డిజిట్ లేదా MRI లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ను నిర్వహిస్తారు. జెనెటిక్ స్కాన్ కూడా చేస్తారు. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనే పరీక్ష చేస్తారు. ఒకవేళ అవసరం ఉందని తెలిస్తే వైద్యులు బయాప్సీ అంటే చిన్న ముక్క తీసి పరీక్షకు పంపి చేసే నిర్ధారణ, లేదా FNAC అనే చిన్న నీడిల్ పరీక్ష చేస్తారు. మెమోగ్రఫీతో పాటు కొన్ని సందర్భాల్లో ఫ్రాక్షన్ సెక్షన్ ఎగ్జామినేషన్ తప్పనిసరి అవుతుంది.
ఛాతీ ఎక్స్రే, కడుపు స్కానింగ్ చేయడం ద్వారా నిర్ధారణ చేస్తారు. వ్యాధి ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి ఎముకల స్కానింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్లో కూడా మనకి చాలా టార్గెటెడ్ థెరపీస్ వచ్చేసాయి. mTOR ఇన్హిబిటర్స్ అని, క్యాన్సర్ కణాన్ని కేవలం గుర్తించి దాన్ని మాత్రమే చంపేటటువంటి రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి రావడం జరిగింది. ఈ టార్గెటెడ్ ట్రీట్మెంట్ మూలంగా మనకి ఎక్కువ మంది బతుకుతున్నారు, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో బతుకుతున్నారు. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్లు కూడా చాలా లిమిటెడ్గా ఉంటున్నాయి. సో ఓవరాల్గా ఈ రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్లో 1930 సంవత్సరంతో పోలిస్తే ఈ 2016 సంవత్సరంలో, అంటే గత 85 సంవత్సరాలుగా 10% నుంచి 15% క్యూర్ అయ్యే వాళ్ళని 80% నుంచి 95% క్యూర్ దాకా తీసుకురాగలిగాం. ఈ ప్రయత్నాలు ఇంకా ఆగలేదు. రీసెర్చ్ చాలా వేగంగా జరుగుతుంది. ఈ రోజుకి మనం ఇంటర్నేషనల్ వెబ్సైట్లో చూస్తే 2000 క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయి వీటి మీద. అంటే ఇంకా రోగం గురించి తెలుసుకుందాం, ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేద్దాం, ఇంకా ఎక్కువ స్త్రీలు మనం క్యూర్ చేద్దాం, నయం చేద్దాం, ఈ రోగాన్ని బారి పడకుండా చూద్దాం, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ట్రీట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇంకా పరిశోధన జరుగుతూనే ఉంది. ఫ్యూచర్ చాలా బ్రైట్. రొమ్ము క్యాన్సర్ను జయించవచ్చని గౌతమి తన అనుభవంతో చెప్పారు. తన కుటుంబ సభ్యులు, తనకు అత్యంత సన్నిహితుడు కమల్ హాసన్ ఇచ్చిన ధైర్యం తను త్వరగా కోలుకోవడానికి తోడ్పడ్డాయన్నారు. ఏదో జరగకూడనిది జరిగిపోయిందని కృంగిపోకూడదని, ఓపిక ఉన్నంత వరకు పనులు చేసుకోవచ్చని చెప్పారు. తనకు క్యాన్సర్ సోకిందని తెలిసిన మొదటి సంవత్సరం ఆమె థియేటర్లకు వెళ్లి 56 సినిమాలు చూశారన్నారు. తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స చాలా తేలికవుతుందన్నారు. అంచేత 30 ఏళ్లు వచ్చాయంటే మ్యామోగ్రఫీ చేయించుకోవాలని గౌతమి సలహా ఇచ్చారు. గౌతమి చెప్పింది నిజం. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది కేవలం అపోహ మాత్రమే. ఇక తొలి దశలో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలగించవచ్చు. రొమ్ము క్యాన్సర్ చుట్టుపక్కలకు కూడా పాకిందని తెలిసినప్పుడు మాత్రమే రొమ్మును తొలగిస్తారు. ఈ రోజుల్లో శస్త్రచికిత్సతో పాటు రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మాసెక్టమీలో రొమ్ము తొలగిస్తారు. అయితే రొమ్ము క్యాన్సర్ తొలి దశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఆ తర్వాత వ్యాప్తిని నివారించడానికి హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే యాంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా కాపాడతారు. కొంచెం రైట్ సైడ్ చెస్ట్ ఏరియాలో దురదగా ఉన్నట్టు అనిపిస్తే ఇక్కడ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. ఆవిడ చూసి ఇది అలర్జీకి సంబంధించి మందులు ఇస్తే ఇది మంచిది కాదు, అనవసరము, ఇమీడియట్గా మ్యామోగ్రామ్ చేయాలి, ఈ ఏరియా కొంచెం గట్టిగా ఉన్నట్టుంది అన్నారు. ఇమీడియట్గా మ్యామోగ్రామ్ చేశారండి. అందులో 90% ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ గో ఫర్ బయాప్సీ అని రిపోర్ట్ వచ్చిందండి. బయాప్సీ కూడా లేట్ చేయడానికి లేదు, నెక్స్ట్ డేనే హాస్పిటల్లో బయాప్సీ చేసేసారు. ఆ రిపోర్టు 3 days తర్వాత వచ్చింది. అందులో stage 1 బ్రెస్ట్ క్యాన్సర్ అని కన్ఫర్మ్గా చెప్పేశారండి. ఇంకా అప్పుడు డాక్టర్స్ అది చూసి ఏమన్నారంటే stage 1 బ్రెస్ట్ క్యాన్సర్, ఇది వెరీ ఫార్చునేట్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ డయాగ్నోసిస్. ఇప్పుడు మీకు దీనివల్ల మీరు ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, మామూలుగా విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ విత్ ఇన్ ఫ్యూ డేస్, ఏం భయపడద్దు, కానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా మనము వార్పుటప్పులో మొదలు పెట్టాలి ఈ ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ అని చెప్పేశారండి. టీమ్ ఆఫ్ డాక్టర్స్ స్టడీ చేశారు దాన్ని. ఆ తర్వాత అయితే ఈ ట్రీట్మెంట్ మొదలెట్టడానికి ముందు డయాగ్నోస్టిక్ టెస్టులు ఉంటాయి, అవన్నీ కూడా 2 daysలో కంప్లీట్ చేసేసారండి. బోన్ స్కానింగ్ లాంటివి, బ్లడ్ టెస్ట్లని, ఎక్స్రే, ఈసీజీ, ఈకో అన్నీ తీసేసారండి. మొత్తం బాడీ మొత్తం స్టడీ చేసి దాన్ని బట్టి మేము కీమో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అదంతా 2 daysలో కంప్లీట్ అయిపోయి రిపోర్ట్స్ వచ్చాయండి. అండ్ ఆ 3rd day ఇట్ సెల్ఫ్ కీమోథెరపీ మొదలైపోయిందండి. ఎందుకంటే ఆ ట్యూమర్ ఏరియాని అరెస్ట్ చేయడానికి వాళ్ళు ఇమీడియట్గా మొదలెట్టాలి, అది పెరుగుతుంది లేకపోతే అన్నారనమాట. stage 1లో ఉందని చెప్పారండి. ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనగానే కొంచెం భయం వేస్తుంది అందరికీ. క్యాన్సర్ పేరు వినంగానే అందరూ భయపడినట్టే నేను భయపడ్డాను. బట్ ద డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ సో కోఆపరేటివ్ అండ్ సో అండర్స్టాండింగ్. వాళ్ళు మనకి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, చాలామంది గొప్ప గొప్ప డాక్టర్లు మనకి అందుబాటులో ఉన్నారండి. వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి బాగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారండి. పేషెంట్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతోంది అని అనుకోకుండా, ఏమాత్రం భయపడకుండా 6 నెలలు ఒక్కలాగా నడిపించారండి టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ. ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకమవుతుంది.
ఇందుకోసం ఒక స్త్రీ వ్యక్తిగత అలవాట్లు, జీవనశైలి, ఆమె కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ అంశాల్లో కొన్నింటిని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవచ్చు, మరికొన్ని మార్చలేనివి ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుకొని ఒక మహిళకు క్యాన్సర్ వచ్చే అవకాశాలను అంచనా వేస్తారు. వీటిలో మార్చలేని అంశాలేమిటంటే వయసు, మహిళ కావడం, రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో రక్త సంబంధం, ఋతుస్రావ చరిత్ర, ఏ వయసులో ఋతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం. మార్చుకోగల అంశాలేమిటంటే ఎక్కువ బరువు ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంతమంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, ఆల్కహాల్ అలవాట్లు, పోషకాహారం. మరొక విషయం ఏంటంటే మహిళలంతా మరీ తీవ్రమైనవి, మరీ తక్కువని కాకుండా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం అరగంట పాటు చేయాలి. ఇలా వారంలో కనీసం 5 రోజులైనా వ్యాయామం చేయాలి. బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులకు యోగా కూడా మేలు చేస్తుంది. రొమ్ము క్యాన్సర్కు ముఖ్యమైన కారణం లింఫాటిక్ సర్క్యులేటరీ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం. ఆక్సిజన్ సరఫరా సరిగా లేక లింఫ్ గ్రంథుల్లో వాపు రావడం. కనుక లింఫాటిక్ సిస్టమ్ బాగా పనిచేయడానికి ఉపయోగపడే ఆసనాలు, ప్రాణాయామాలు జీవన విధానంలో అనుసరించాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పబ్లిక్ యాక్సెస్ ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయ పరిశోధనలో రెస్టోరేటివ్ యోగా ద్వారా 80% రోగులు ఒత్తిడి, చికాకులకు గురికాకుండా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడైంది. రొమ్ము క్యాన్సర్ బాధితులు మాత్రమే కాకుండా నివారణ కోసం ముందు జాగ్రత్తగా సేతుబంధనం, సర్వాంగాసనం, ధరాసనం, చక్రాసనం, బ్రహ్మముద్రలు, అంతఃచాలన, కర్ణాభుజ స్పర్శ వంటివి సాధనం చేయడం చాలా మంచిదని యోగా ఫౌండేషన్ చెబుతోంది. కాబట్టి యాజ్ ఏ క్యాన్సర్ సర్వైవర్ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏం భయపడని అవసరం లేదు. క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినా సరే ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సలహాలు పాటిస్తూ, ట్రీట్మెంట్ అయిపోయాక కూడా ఫాలోఅప్ చెకప్స్ చేస్తూ వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే అది ఇంకా మళ్ళీ తిరిగి రాదండి, వెళ్ళిపోతుంది. క్యాన్సర్ వచ్చిందని మనం పూర్తిగా మర్చిపోవచ్చు. మన నార్మల్ రొటీన్లో కంప్లీట్ హెల్త్తో సంతోషంగా మన లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. ఏది ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టి వ్యాధి ముదరక ముందే చికిత్స చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని మహిళలకు మరోమారు సూచిస్తోంది వాయిస్ ఆఫ్ వనిత. ఇది ఈ వారం అంశం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.